వెల్కమ్ టు విజిల్. ఇడిచేసింది వీధికి పెద్ద అనే సామెత మీరు విని ఉంటారు. అది సాక్షి పత్రికకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. నిన్నటి సాక్షి పత్రిక బరితెగించిన కథనం చూడండి. స్కిల్ బెయిల్కు బాబు బహుమానం. లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు పేరు ఖరారు చేసిన చంద్రబాబు నేతృత్వంలోని కమిటీ. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన జస్టిస్ మల్లికార్జునరావు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఏకంగా లోకాయుక్త చట్టానికి సవరణలు అని అశుద్ధ అక్షర విరోచనాలు చేసుకుంది సాక్షి యాజమాన్యం. జగన్ ప్రభుత్వంలో జరిగిన తంతుకు నాడు ఇదే సాక్షి పత్రిక ఏం సొల్లిందో చూద్దాం. రాష్ట్రంలో అవినీతి నిరోధకానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డిని నియమించింది. 5 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి గతంలో ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. లోకాయుక్త నియామకంతో పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం కానున్నాయి. ఇటీవల తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం ప్రకారం, ఈ వాక్యాన్ని అండర్లైన్ చేయండి, ఇటీవల తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్ట ప్రకారం హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తిని లోకాయుక్తగా నియమించుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది. లక్ష్మారెడ్డిని లోకాయుక్తగా నియమిస్తూ జగన్ ఉత్తర్వులు జారీ చేసింది. జమోరే గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే సంస్కరణ, చంద్రబాబు చేస్తే బహుమానమా? జగన్ ప్రభుత్వంలో ఏపీ లోకాయుక్త యాక్ట్లో సవరణ జరిగింది. అప్పటి చట్టపరమైన ఎలిజిబిలిటీని మార్చి రిటైర్డ్ హైకోర్టు జడ్జి కూడా లోకాయుక్త అయ్యేలా 2019లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఆ తరువాత ఎవరు లోకాయుక్త అయ్యారు? జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి కోసం సవరణ చేశారా? ఏపీ లోకాయుక్త అధికారిక చరిత్రలోనే జగన్ అమెండ్మెంట్ ద్వారా రిటైర్డ్ హైకోర్టు జడ్జిని లోకాయుక్తగా నియమించే అవకాశం కల్పించిన చరిత్ర జమోరే సొంతం. అయితే సాక్షికి విజిల్ ప్రశ్న, అప్పుడు హెడ్లైను ఏమై ఉండాలి? చట్టం మార్చి లక్ష్మణ్ రెడ్డికి జగన్ బహుమతి అని రాశారా? ఏపీ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మారెడ్డి నియామకం హెడ్డింగ్ గజ్జి గోక్కున్నంతసేపు సమ్మగానే ఉంటుంది. జగన్ పాలనలో పుండు పడే వరకు గజ్జిని గోకుడే గోకుడు. మన ప్రశ్న ఒక్కటే, ఒక వ్యక్తి అపాయింట్మెంట్కు ముందు ఎలిజిబిలిటీ లా మార్చడం అనుమానాస్పదమని ఇప్పుడు మీ ప్రిన్సిపల్ అయితే 2019లో అదే ప్రశ్న ఎందుకు వేసుకోకుండా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిని నియమించారు? ఈ జడ్జి గారు 2019 ఎన్నికలకు ముందు వైసీపీతో వేదికలు పంచుకుని వైసీపీకి ప్రచారం చేసినందుకు ఈ పదవి బహుమతి అని నాడు సాక్షి రాసిందా? మరో అంశం, ఉపలోకాయుక్త వ్యవస్థ. ఇక్కడ కథ మరింత ఆసక్తికరం. ఆంధ్రప్రదేశ్ ఉపలోకాయుక్తగా కడప జిల్లాకు చెందిన పగిడి రజనీరెడ్డి నియమితులయ్యారు. సెలక్షన్ కమిటీ సూచనల మేరకు గవర్నర్ ఆమోదంతో ఆమెను ఉపలోకాయుక్తగా నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నాడు ఉత్తర్వులు జారీ చేశారు. రజనీరెడ్డి హైకోర్టులో నాడు దేవాదాయ శాఖ కేసుల్ని వాదించేవారు. లోకాయుక్త ఉపలోకాయుక్త నియామకానికి గతంలో ఒక విధానం ఉండేది. జిల్లా జడ్జిగా పనిచేసిన రిటైర్డ్ అయిన వారిని ఉపలోకాయుక్తగా నియమించేవారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ సిఫార్సు మేరకు గవర్నర్ ఆమోదంతో నియామకం జరిగేది. ఈ పద్ధతిని జగన్ సర్కార్ మార్చేసింది. ఎందుకు మార్చవలసి వచ్చిందో నాడు సాక్షి రాసిందా? హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమేయాన్ని తప్పించి ముఖ్యమంత్రి, స్పీకర్, శాసనమండలి చైర్మన్, విపక్ష నేతతో సెలక్షన్ కమిటీని నియమించారు. 25 ఏళ్ల అనుభవం ఉన్న న్యాయవాదిని కూడా ఉపలోకాయుక్తగా నియమించవచ్చు అంటూ కొత్త అర్హతలను నిర్దేశించారు. ఈ పోస్టు కోసం పలువురు రిటైర్డ్ జిల్లా జడ్జిలు, ఆ అర్హతతో ఇప్పటికే పలు హోదాల్లో పనిచేసిన వారు, సీనియర్ న్యాయవాదులు అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే సెలక్షన్ కమిటీ పి రజనీరెడ్డిని ఎంపిక చేసింది. ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో నాడు ఈ కమిటీ సమావేశానికి నాటి విపక్ష నేత చంద్రబాబు హాజరు కాలేదు. సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వి రమణపై వ్యక్తిగతంగా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ ఆరోపణలతో రచ్చ చేసిన జస్టిస్ ఈశ్వరయ్యకు
జమోరే ప్రభుత్వం ఏపీ ఉన్నత విద్య రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్గా నియమించటానికి కారణం ఏంటో సాక్షి రాసిందా? పైగా ఈ ఈశ్వరయ్యది తెలంగాణ కావటం విశేషం. భారతీయ సిమెంట్స్కు అనుకూలంగా తీర్పిచ్చిన జడ్జి గారు జగన్ కేసులను సాగదీయటానికి కారణమైన న్యాయమూర్తి గురించి సాక్షి ఏనాడైనా రాసిందా? ఇప్పుడు సాక్షి ఏమని ముసలి కన్నీరు కారుస్తుంది? చీఫ్ జస్టిస్ పాత్ర తగ్గిస్తే లోకాయుక్త స్వతంత్రత దెబ్బతింటుంది. రైట్, కరెక్ట్. ఇదే ప్రిన్సిపల్ జగన్ ప్రభుత్వానికి కూడా వర్తించాలి కదా. ఉపలోకాయుక్త ఎంపిక వ్యవస్థలో మార్పులు జరిగినప్పుడు సాక్షి ప్రశ్నించిందా? రజనీరెడ్డి నియామక ప్రక్రియలో ఎలాంటి చట్ట సవరణ జరిగింది? ఎంపిక విధానం ఎలా మారింది? చీఫ్ జస్టిస్కు అంతకు ముందున్న పాత్ర ఏమైంది? ఆ మార్పు తర్వాత రజనీరెడ్డి అపాయింట్మెంట్ ఎలా జరిగింది? ఇవి కూడా ప్రజలకు తెలుసుకోవాల్సిన విషయాలే కదా. మరో కథ పరిశీలిద్దాం. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సివి నాగార్జునరెడ్డిని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏపీఈఆర్సీ చైర్మన్గా నియమించింది. చట్టాన్ని అమెండ్మెంట్ చేసి అపాయింట్మెంట్కు మార్గం సుగమం చేయటం తప్పైతే 2019లో లోకాయుక్త అమెండ్మెంట్ను కూడా అదే లెన్స్లో ఎందుకు చూడటం లేదు? జగన్ చేస్తే నియామకం, చంద్రబాబు చేస్తే బహుమానం. ఇక్కడ కులాల ప్రస్తావన తీసుకురావటం బాధాకరమే. కానీ ఏం చేద్దాం? వైఎస్ కుటుంబం రాజకీయంగా బలపడటానికి మత ఘర్షణలు, కుల కుంపట్లు రాజేయటంలో రాజకీయ మాస్టర్ మైండ్స్ అనటంలో ఎటువంటి అనుమానం లేదు. అందుకు మచ్చుకు ఒక ఉదాహరణ, ఇటీవల వైసీపీ నాయకుడు మల్లాది విష్ణు వర్సెస్ బోండా ఉమా వివాదం జరిగింది. వైసీపీ నాయకుడు సాక్షి పత్రికలో బ్రాహ్మణ నాయకుడు మల్లాది విష్ణు అని రాయటం మొదలుపెట్టింది. అసలు రాయాల్సింది కల్తీ మద్యం బారు ఓనరు మల్లాది విష్ణు అనేక మంది చావుకు కారణమయ్యాడు అని రాయాలి. రాసిందా? పోనీ చంద్రబాబు లోకాయుక్తగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జస్టిస్ మల్లికార్జునరావు అని రాసిందా? జస్టిస్ మల్లికార్జునరావు 100% నిజాయితీపరుడు అని నిజం రాసిందా? ఒక వ్యక్తి మేజిస్ట్రేట్గా, సబ్ జడ్జిగా, జిల్లా జడ్జి నుంచి హైకోర్టు జడ్జి అవటం అరుదుగా జరుగుతుంది. ఎంతో ఇంటిగ్రిటీ ఉంటే తప్ప సెలెక్ట్ చేయరు. ఆయనపై సాక్షి విషం తప్ప అప్పటి వరకు మచ్చుకు ఒక్క ఎలిగేషన్ కూడా లేకపోవటం ఆయనపై విశేషం. ఆయన ప్రధాన వ్యాపకం వ్యవసాయం. ఆయన ఒక ఉత్తమ రైతు. ఒక జ్యుడిషియల్ ఆర్డర్ను పొలిటికల్ ఫేవర్గా సాక్షి చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం? ఒక న్యాయమూర్తి ఒక రాజకీయ నాయకుడికి బెయిల్ ఇచ్చారు. కొన్నేళ్ల తర్వాత అదే మాజీ న్యాయమూర్తిని ప్రభుత్వం ఒక రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన సంస్థలో పదవికి ఎంపిక చేసింది. ఈ రెండు ఘటనలను కలిపి కిల్ బెయిల్కు బాబు బహుమానం అని మొదటి పేజీలో సాక్షి తీర్పు వచ్చేసింది. ఒక మాజీ హైకోర్టు న్యాయమూర్తికి ఇచ్చిన జ్యుడిషియల్ ఆర్డర్ వెనుక క్విట్ ప్రోకో ఉందన్న అనుమానాన్ని ప్రజల మనసుల్లో నాటే ప్రయత్నం సాక్షి చేసింది. బెయిల్ అంటే బహుమానమా? బెయిల్ ఇవ్వటం భారత క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో న్యాయస్థానం నిర్వహించే సాధారణ జ్యుడిషియల్ ఫంక్షన్. అయితే సాక్షి హెడ్లైన్ ఏంటి? స్కిల్ బెయిల్కు బాబు బహుమానం. అంటే ఈ హెడ్లైన్ చదివే సాధారణ పాఠకుడికి ఏ భావన కలుగుతుంది? అప్పుడు బెయిల్ ఇచ్చారు, ఇప్పుడు దానికి ప్రతిఫలంగా పదవిచ్చారు అన్న భావన కలిగించే ప్రయత్నం సాక్షి చేసింది. సాక్షి కథనానికి ఆధారం ఏంటి? ఏదైనా డాక్యుమెంట్ ఉందా? ఏదైనా కమ్యూనికేషన్ ఉందా? ఏదైనా క్విట్ ప్రోకో ఎవిడెన్స్ ఉందా? బెయిల్ ఇస్తే తర్వాత మీకు లోకాయుక్త పదవిస్తాం అనే ఒప్పందానికి ఒక్క ఆధారమైన ఉందా? ఉంటే ప్రజల ముందు పెట్టాలి. లేకపోతే ఒక జ్యుడిషియల్ ఆర్డర్ను రాజకీయ లావాదేవీగా చిత్రీకరించిన సాక్షిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సాక్షి అశుద్ధంలో అసలు ప్రమాదకరమైన ప్రశ్న ఉంది. ఈ లాజిక్నే దేశంలోని ప్రతి న్యాయమూర్తికి వర్తింపజేస్తే ఏమవుతుంది? ఒక మంత్రి కేసులో బెయిల్ ఇచ్చిన జడ్జి తర్వాత లా కమిషన్లో నియమితులైతే బెయిల్కు బహుమానం అంటామా? న్యాయమూర్తులు ఇచ్చిన ప్రతి బెయిల్ ఆర్డర్ వెనుక రాజకీయ బహుమతి వెతకటం మొదలు పెడితే రేపు ఏ జడ్జి అయినా ఒక రాజకీయ నాయకుడు కేసు విచారించే ముందు
నేను చట్ట ప్రకారం తీర్పు ఇవ్వాలా, లేక రేపటి రోత పత్రిక సాక్షి హెడ్లైన్ ఏమి రాస్తుందో ఊహించి తీర్పు ఇవ్వాలా అని ఆలోచించే పరిస్థితి రావచ్చు. అది ఒక జడ్జికి జరిగే నష్టం కాదు, న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసానికి జరిగే నష్టం. అందుకే విజిల్ ప్రశ్నిస్తుంది. స్కిల్ కేసులు ఇచ్చింది బెయిల్, దాన్ని బహుమానంగా మార్చిన ఆధారం ఎక్కడ? సాక్షి. మీ హెడ్లైన్ కాదు, ఎవిడెన్స్ చూపించండి. అనుమాన కల్పన కాదు, డాక్యుమెంట్ చూపించండి. న్యాయ వ్యవస్థను రాజకీయ పోరాటంలోకి లాగే ముందు ఆధారాలు ప్రజల ముందు పెట్టండి. ద గ్రేట్ కాప్, స్త్రీలంటే బీభత్సమైన గౌరవం, అమిత గౌరవం. ఆ కారణంగా సినీ నటి జత్వాని కేసులో జైలు జీవితం గడిపిన డీజీ ర్యాంకు అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక కేసు విషయంలో బరి తెగించి మదంతో ఒక న్యాయమూర్తిని బెదిరించిన విషయం సాక్షి ఎందుకు రాయలేదు? రాయదు. ఈ బెదిరింపులు, ఈ నియామకాలు సాక్షి యజమానుల కోసమే కదా. అందుకే ఇడిచేసింది వీధికి పెద్ద అన్న సామెత అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. విజిల్ జర్నలిజం వ్యక్తుల కోసం కాదు, వ్యవస్థల విశ్వసనీయత కోసం విజిల్ అడుగుతున్న ప్రశ్నలు.